మే నెల మంత్లీ ప్రిడిక్షన్స్ ఎంఎస్ ఆస్ట్రాలజీలో మనము ఈరోజు చూద్దాము. సో లాస్ట్ మంత్ ఏప్రిల్ నెల ఎంత ప్లానటరీ పొజిషన్స్ అన్నీ కొంచెం కాంప్లికేటెడ్గానే ఉన్నాయి. అందులో వక్ర బుధుడు, సో అండ్ శని కుజుల కంజంక్షను. కోర్స్ మనం లాస్ట్ టైం అనుకున్నాం ఏప్రిల్ 20 వరకు వార్ అనేది కొంచెం కాంప్లెక్సిటీ ఎక్కువ ఉంటుంది, తర్వాత నిదానంగా స్లో డౌన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని. సో ఇప్పుడు చూసినట్టయితే పీస్ టాక్స్ అని ఇదని అదని చిన్న అన్రెస్ట్ తప్పించి అప్పుడున్నంత ఇంటెన్సిఫైడ్ సిచ్యువేషన్స్ లేవు. సో ఎప్పుడైనా అంతే, ఆ కాంబినేషన్స్లో అన్రెస్ట్ అనేది ఎక్కువ రైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అది సబ్సైడ్ అయ్యింది. అయితే చాలామంది నన్ను అడుగుతున్నది, మామూలుగా బిజినెస్లో ఉన్నవాళ్ళు వీళ్ళు కన్సల్టేషన్లో కానీ దేనిలో అయినా అడిగేది, ఇప్పుడు వార్ ఎఫెక్ట్ తగ్గింది కానీ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అనేవి చాలా ఉన్నాయి కదా, బిజినెస్లు జరగట్లేదు అండ్ చాలా కాంప్లెక్సిటీ ఎక్కువ ఉంది, షేర్ మార్కెట్ పడిపోతుంది, ఇది అది ఇవన్నీ ఎప్పుడు అవుతాయి అని. గురువు గారు ఎగ్జాల్టేషన్లోకి వెళ్ళిన తర్వాత ఇటువంటి వాటికి సొల్యూషన్ అనేది వస్తుంది. అంటే ఎప్పుడు జూన్ నెలలో గురువు ఉచ్చపడతాడు, అప్పటి వరకు అంటే మే నెల కూడా ఈ కైండ్ ఆఫ్ అంటే ఆఫ్టర్ వార్ ఎఫెక్ట్స్ పూర్తిగా మనకి చూడండి. బిఫోర్ ఏప్రిల్ 20 మార్చ్ కానీ, అంటే మార్చి నెల మొత్తము ఏప్రిల్ 20 వరకు ఉన్న టైం పీరియడ్లో మీకు న్యూస్లు కానీ లేకపోతే జరుగుతున్న విషయాలు కానీ పీక్ లెవెల్లో ఉన్నాయి. ఇప్పుడు ఆ పరిస్థితి తగ్గింది. ఎందుకనంటే బికాజ్ ఆఫ్ ప్లానటరీ పొజిషన్స్, కొంత శని కుజుల ట్రాన్సిట్ అనేది కాస్త శాంతపడింది. కాకపోతే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అనేవి మొత్తము మే నెలంతా ఎఫెక్ట్ చూపించే పాసిబిలిటీ అనేది కనిపిస్తుంది. సో ఇది వరల్డ్ అంటే ప్రపంచము స్టాక్ మార్కెట్ల మీద, ఎకానమీస్ మీద, యాజ్ వెల్ యాజ్ ఇండివిజువల్గా మనకి కూడా మొత్తం అందరికీ రేట్లు పెరిగితే మనకు పెరగకుండా ఉండవు కదా. సో ఆ విధంగా ఇండైరెక్ట్ ఇంపాక్ట్ అందరి మీద కూడా ఉంటుంది. ఓకే, మేషాన్ నుంచి అండ్ వరుసగా ప్లానటరీ అంటే లైక్ ఈ కంజంక్షన్స్ కానీ లేకపోతే ప్రస్తుత గోచారంలో ఎలా ఉన్నాయి. ఎందుకంటే మన అదృష్టం కొద్దీ ఈ నెల ఎటువంటి వక్రత్వాన్ని పొందట్లేదు గ్రహాలు. సో అదొక అదృష్టం, వక్రంలోకి ఎవరు వెళ్ళట్లేదు. సో మేషం నుంచి మొదలుపెట్టి క్విక్గా మనము 12 రాసుల వాళ్ళకి, భావాల వాళ్ళకి, లగ్నాల వాళ్ళకి ఎలా ఉందనేది చూసేద్దాము. మేషంతో మొదలుపెట్టినట్టయితే ఫస్ట్ మీకు 10 days కొంత కష్టపడడం అనేది ఎక్కువ ఉంటుంది. సో ప్రతి పనిలోనూ అడ్డంకులు, ముఖ్యంగా ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించినవి, ఫారెన్ ట్రావెల్కి సంబంధించినవి, ఇవన్నీ కూడా మిమ్మల్ని కష్టపెడతాయి. అట్లానే లీగల్ ఫ్రేమ్వర్క్స్ ఏమైనా ఉన్నట్టయితే, అంటే మీకు అగ్రిమెంట్లు చేసుకోవడమో లేకపోతే రిజిస్ట్రేషన్లో అండ్ పర్మిషన్స్ తీసుకోవడానికో ప్రతి విషయంలోనూ మీకు స్లోగానే ఉంటుంది. అండ్ ఈ డాక్యుమెంట్ మిస్ అయింది, అది మిస్ అయింది, మళ్ళీ తెచ్చుకోండి అని మీ లీగాలిటీస్కి సంబంధించిన పనులు డిలే అయ్యే అవకాశం ఉంటాయి. అయితే ఫస్ట్ 10 days అయిపోయిన తర్వాత మీకు ఈ మేషం వాళ్ళకి తప్పకుండా ప్రాస్పారిటీ టువర్డ్స్ ఎవ్రీథింగ్ ఈజ్ ప్రామిసింగ్. అంటే మీ పిల్లల ద్వారా మీకు చాలా ఆనందము, అంటే వాళ్ళ ఎగ్జామ్స్ పారాయడము, ప్రమోషన్స్ రావడము, పెళ్ళి కుదరడము, ఈ విధంగా వాళ్ళు శుభకార్యాలు, అంటే వాళ్ళకు వచ్చే సక్సెస్ అనేది మీకు చాలా గర్వాన్ని తెచ్చిపెడుతుంది. అండ్ కుటుంబపరమైన సక్సెస్ చాలా బాగుంటుంది. మీకు కూడా మీరు చేసే పనిలో రికగ్నైజేషను అండ్ ప్రొఫెషనల్ లైఫ్లో కూడా మీరు చెప్పుకునేంత గుర్తింపు కానీ ఇవన్నీ తర్వాత నుంచి, అంటే దగ్గర ఏప్రిల్ 10th 12th తర్వాత నుంచి మీరు అనుకున్న విధంగానే అన్ని పనులు అవడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్ కొంతవరకు హెల్ప్ చేయమని అడగచ్చు. అండ్ షార్ట్ డిస్టెన్స్ ట్రావెలింగ్ అనేది ఉంటుంది. శుభకార్యాల్లో పార్టిసిపేట్ చేసే పాసిబిలిటీ ఉంటుంది. అండ్ ట్రావెలింగ్ చేయడానికి అండ్ టెంపుల్స్ విజిట్ చేయడానికి, హాలిడేస్కి వెళ్ళడము. సో మేషం వాళ్ళకి మీరు ప్లాన్ చెయ్యని ట్రావెలింగు, ప్లాన్ చేసిన ట్రావెలింగు రెండు ఉండే అవకాశం ఉంటుంది. అంటే హాలిడేస్కి ఒక దగ్గరికి వెళ్దామని ప్లాన్ చేసుకుని దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవడం లాంటివి. ఓకే, ఈ విధంగా ట్రావెలింగ్ కోసము ఖర్చు పెట్టే పాసిబిలిటీస్ ఉన్నాయి. కుటుంబంలో అందరికీ కూడాను మంచి జరగడానికి అండ్ మీ ఫినాన్షియల్ ఆస్పెక్ట్స్లో సరిపోయిన విధముగా, అంటే ఎక్కడ ఖర్చు పెట్టాలో అంతే ఖర్చు పెట్టడము, అనవసరమైన ఖర్చులు లేకపోవడము, ఈ విధంగా నెలంతా కూడాను మీకు మోస్ట్లీ నెల మధ్యలో నుంచి పాసిబిలిటీస్ అంటే పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఉన్నాయి.
సో మోస్ట్లీ ఏంటంటే కొంచెము ఈ హీట్ రిలేటెడ్ ఇష్యూస్, ముఖ్యంగా కాస్త ఇన్ఫెక్షన్స్ అండ్ డైజెషన్, గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ లాంటివి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రయాణాలలో ఆహార విహారాలు అంటారు కదా, విహారంలో ఆహారము, ఆహారంలో విహారము, ఇటువంటి విషయాల్లో శ్రద్ధ అనేది పెట్టాలి. సో కాబట్టి కొంచెం ట్రావెలింగ్లో దానిలో తీసుకుంటే చాలు. అదర్వైజ్ మేషం వాళ్ళకి ఈ మంత్ అంతా కూడాను ప్రోగ్రెసివ్గా కొత్త ఆపర్చునిటీస్ తోటి బెటర్ ఇది రావడానికి పాసిబిలిటీ ఉంది. జాబ్ చేంజెస్కి పెద్దగా ప్రయత్నించాల్సిన అవసరం లేదు. ఉన్న ఆర్గనైజేషన్లోనే ప్రమోషన్ రావడానికి పాసిబిలిటీ ఉంది. శాలరీ వైజ్ పెద్ద హైక్స్ ఏం రాకపోవచ్చు, ఎక్స్పెక్ట్ చేసినంత. పొజిషన్ వైజ్ రావడానికి పాసిబిలిటీ ఉందని చెప్పచ్చు. అండ్ వృషభం వాళ్ళకి ఎలా ఉండబోతుంది అంటే, వృషభం వాళ్ళకి గృహయోగము, సో వాహన యోగము, సో ఇటువంటివి అంటే ఇల్లు కట్టుకోవాలనుకున్నా, అడ్వాన్స్ ఇవ్వాలనుకున్నా, వెహికల్ తీసుకుని బుక్ చేసుకోవాలనుకున్నా వాటి కోసము ఖర్చు పెట్టే పాసిబిలిటీస్ అనేవి స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. అలానే మొదట అంటే హాఫ్ ఆఫ్ ద మంత్ ఫస్ట్ 15 days కొంత మీరు వర్క్ చేసే ఎన్విరాన్మెంట్లో కాస్త ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అండ్ మీ పైన ఉన్నతాధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ వల్ల ఇబ్బంది పడే అవకాశము, అలానే వర్కింగ్ అవర్సు, కొంత లాంగ్ వర్కింగ్ అవర్స్ పనిచేయాల్సి రావడము, రెస్పాన్సిబిలిటీ పెరగడము, ఇవన్నీ కూడా ఉంటాయి. అట్లానే రికగ్నైజేషను, మీ ప్రొఫెషనల్ లైఫ్లో మీరు చేసే పనికి రికగ్నైజేషన్ అనేది నెల మధ్యలో నుంచి చాలా బాగుంటుంది. సన్ ట్రాన్సిట్ తోటి మీకు గుర్తింపు రావడానికి అన్ని విధాలుగాను అవకాశం అనేది కనిపిస్తోంది. అలానే ఇంటికి సంబంధించిన పనులు ఎవరైతే అంటే లైక్ ఇంటి కోసం ఖర్చు పెట్టాలి, ఇల్లు కొనుక్కోవాలి, లేదా ఇంటికి సంబంధించిన లైక్ ఆల్టర్ మనం చేసుకుంటూ ఉంటాం కదా, సో ఫర్నిచర్ కొనుక్కోవడం కానీ వాటికి సంబంధించిన విషయాల్లో కొన్ని చికాకులు, ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశము మొదట 15 రోజుల్లోనూ ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఇంటికి సంబంధించి, వెహికల్కి సంబంధించిన విషయాలలో ముందుకు వెళ్ళాలి అనుకుంటే మొదట 15 రోజులు వదిలేసి తర్వాత నుంచి అంటే 16వ తారీఖు నుంచి నెలాఖరు మధ్యలో మీకు జరిగేవన్నీ శుభప్రదముగా ఉంటాయి. అండ్ శుభకార్యాలకి పాసిబిలిటీ ఉంది. లోన్స్ కోసం ప్రయత్నించే వాళ్ళకి ఆథరైజ్డ్ మంచి బ్యాంకింగ్ లోన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. పిల్లల కోసము, బంధువుల కోసము ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. అట్లానే పిల్లలు ట్రావెల్ చేయడానికి అంటే మీ పిల్లలు ఫారెన్ ఎడ్యుకేషన్ కోసం ట్రావెల్ చేయడం కానీ, అలానే పిల్లలు ట్రావెలింగ్ కోసము, వాళ్ళ ఎడ్యుకేషన్ కోసము ఖర్చు పెట్టే అవకాశము కనిపిస్తుంది. అండ్ అలానే జాబ్ చేంజ్కి పెద్ద అనుకూలత లేదు. సో కొత్తగా ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యేవాళ్ళు మీరు కాన్ఫిడెంట్గా అడ్రస్ చేయాలి అని అంటే మే 16th నుంచి డెఫినెట్గా కొంతవరకు మీకు ప్రోగ్రెసివ్గా ఉండే అవకాశం అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ మంచి ఫ్యామిలీతోటి క్వాలిటీ టైం స్పెండ్ చేయడానికి, ఫ్రెండ్స్ తోటి మంచి అనుకూల సమయాన్ని గడపడానికి పాసిబిలిటీస్ అనేవి కనిపిస్తున్నాయి. అండ్ లాంగ్ టైము సేవింగ్స్ అంటే చూడండి, మనకి ఫిక్స్డ్ డిపాజిట్లు, పోస్టల్ సేవింగ్స్ అని వీటి ద్వారా ఆదాయము సమకూరే అవకాశం, అంటే అవి మెచ్యూర్ అయ్యి వాటి నుంచి వచ్చే మనీ మీ సేవింగ్స్ పెరగడానికి దానికి పాసిబిలిటీస్ అనేవి స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయని చెప్పచ్చు. అండ్ మిథునం వాళ్ళకి ఎలా ఉండబోతోంది అంటే, మిథునం వాళ్ళకి మంచి గుడ్ టైం కింద చెప్పచ్చు. ఫినాన్షియల్ ప్రోగ్రెస్ బాగుంటుంది. వర్క్ రిలేటెడ్ పెద్ద మార్పులు ఏమీ ఉండవు. అండ్ ఇంకా చెప్పాలంటే మీ పనివేళలు మీకు కంఫర్టబుల్గా ఉంటాయి. రికగ్నైజేషన్ బాగుంటుంది. ఫినాన్షియల్ గెయిన్స్ బాగుంటాయి. కాకపోతే నెల మధ్యలో నుంచి నిద్రా భంగము, సో బాసెస్ వల్ల కాస్త ఈ ఇరిటేషను, హీటు పెరిగే పాసిబిలిటీ ఉంటుంది. అండ్ అలానే బంధువుల కారణంగా కొంత చికాకులు, ఇబ్బందులు రావచ్చు. అండ్ నిద్రా భంగము, క్వాలిటీ ఆఫ్ స్లీప్ లేకపోవడము, ఫీవర్స్ రావడానికి, హెల్త్ వైజ్ సఫర్ అవ్వడానికి, అలానే బంధువుల కోసము ట్రావెలింగ్ చేయడానికి అంటే దూర బంధువులు, దగ్గర బంధువులు కలుసుకోవడానికి ట్రావెలింగ్ చేయడము, దానికోసం ఖర్చు పెట్టడము, ఇటువంటివన్నీ కూడాను ఈ మిథునం వాళ్ళకి కనిపిస్తున్నాయని చెప్పచ్చు. సో కెరియర్ రిలేటెడ్ జాబ్ చేంజ్ అవ్వడానికి మంచి సమయమా అంటే, మీకు జూపిటర్ అనేది అంటే మే నెలలో కానీ తర్వాత మీకు జూన్ నెలలో కానీ అంతా కూడా గురువు ప్రోగ్రెసివ్గానే ఉన్నాడు. కాబట్టి కొంత డిలే అవుతాయి, లేట్ అవుతాయి. ఇప్పుడు అనుకోగానే జాబ్ రావడము, మారడం అనేది ఉండదు. కానీ లాంగ్ టైం ప్రాస్పారిటీలో అంటే ఈ నెలలో జరిగే
విషయాలన్నీ కూడాను అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మంచి కంపెనీ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యారు, రిజల్ట్ రావడం పెండింగ్లో పడింది, కానీ కంగారు పడద్దు. డెఫినెట్గా మంచి అంటే అది మీ కెరియర్కి మంచిదైతే డెఫినెట్గా జరుగుతుంది. కొన్ని సందర్భాలలో మనకి రాకపోవడం కూడా మంచిది అవుతుంది, ఎందుకంటే అక్కడున్న సిచ్యువేషన్స్ వెళ్తే కానీ తెలియదు. కాబట్టి గురువుతోటి ఏమిటంటే మీకు ఏది మంచిదైతే అంటే మీరు ప్రయత్నం చేసినప్పుడు ఏది మంచిదైతే అది మీకు కలిసి వచ్చే అవకాశం తప్పకుండా ఉంటుంది. ఒకవేళ రాకపోతే దాని గురించి టెన్షన్ తీసుకోవచ్చు, ఎందుకంటే ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించిన విషయాలలో అభివృద్ధి సాధించడానికి అవకాశము త్రూఅవుట్ ద టైం పీరియడ్ మిథునం వాళ్ళకి కనిపిస్తుంది. బిజినెస్ వ్యవహారాలు కానీ, ఉద్యోగ వ్యవహారాలు కానీ, కుటుంబ వ్యవహారాలు కానీ అంటే కుటుంబంలో అండ్ పిల్లలతో కానీ ఫ్యామిలీతో కానీ అంతకు ముందున్న సమస్యలు పరిష్కరించుకోవడానికి, తెలివైన నిర్ణయాలు తీసుకోవడానికి అండ్ ఫ్యామిలీ ప్రాస్పారిటీ, భార్యాభర్తల మధ్యలో అనుకూలత ఇవన్నీ కూడా అద్భుతంగా కనిపిస్తున్నాయి. అట్లానే మ్యారేజ్ కాని వాళ్ళకి పెళ్లి సంబంధాలు కుదరడానికి అవ్వడానికి పాసిబిలిటీస్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. కాకపోతే ఫ్యామిలీ గురించి అండ్ బంధువుల గురించి కొంత ఖర్చులు పెట్టే అవకాశం అనేది కనిపిస్తుంది. కాబట్టి మిథునం వాళ్ళకి మోస్ట్లీ నెల మధ్యలో నుంచి కొంతవరకు హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్, స్లీపింగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఫారెన్ ట్రావెల్స్లో కూడాను అనుకూలత అది చాలా బాగుంది. ట్రావెలింగ్కి లైక్ నెల మధ్యలో నుంచి లాంగ్ డిస్టెన్స్ ఫారెన్ ట్రావెల్స్ చేయడానికి పాసిబిలిటీస్ అనేవి చాలా బాగున్నాయి అని చెప్పచ్చు. అండ్ కర్కాటకం వాళ్ళకి ఎలా ఉందనేది చూద్దాము. అండ్ కర్కాటకం వాళ్ళకి చూసినట్టయితే ఒక విషయంలో సో ముఖ్యంగా ఫంక్షన్స్, పార్టీలు అండ్ ఖర్చు పెట్టుకోవడము. సో ఈ నెలంతా కూడాను నచ్చిన విధంగా ఫ్రెండ్స్ని కలవడము, ఖర్చు పెట్టుకోవడము అనేది కనిపిస్తుంది. అలానే స్టూడెంట్స్ ఎవరైతే ఎగ్జామ్స్ రాసి ఈ మే నెలలో రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారో మీకు కొంతవరకు చాలా మటుకు సక్సెస్ అనేది చాలా బాగుంది. బికాజ్ సన్ రవి గోచారంలో సంచరించడం అనేది అద్భుతంగా ఉంది కాబట్టి చాలా బాగుంది. కాకపోతే కాలేజ్లో చేరడం అనేది కొంతవరకు మనకి జూన్ నుంచి మొదలవుతుంది కాబట్టి ఇబ్బంది లేదు. జూన్ లోపల జాయిన్ అయ్యే వాళ్ళకి కొంత ఖర్చులు అనేవి అంటే కాస్ట్లీ అయ్యే అవకాశం ఉంటుంది. అడ్మిషన్స్ కానీ ఇవి కానీ మే నెలలో జరిగేవి ఏమైనా ఉంటే కనుక కొంత తండ్రి ద్వారా ఖర్చు పెట్టడము అనేది ఉంటుంది. ఎడ్యుకేషన్ కోసం కొంత ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. అదే నెల దాటినట్టయితే కనుక మీరు అనుకున్న విధంగా ఎక్సలెంట్ కాలేజ్లో సీట్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. అంటే మే నెలలో రిజల్ట్స్ అనేవి స్టూడెంట్స్కి చాలా బాగా వచ్చినా బట్ మీరు తీసుకునే ఆప్షన్స్ ఒకవేళ మే నెలలో అడ్మిషన్స్ ఉండేటైతే కనుక కొంత ఖర్చు అంటే ఎక్స్పెన్సివ్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. జూన్ నెల నుంచి అంతగా ఉండదు, ఎందుకంటే గురు సంచారము మీకు మేలు చేస్తుంది. అండ్ ఎస్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా బాగా ప్రూవ్ చేసుకునే పాసిబిలిటీ ఉంటుంది. అండ్ కుటుంబానికి సంబంధించిన సహకారం చాలా బాగుంటుంది. అండ్ మీకు ఫినాన్షియల్ ఆస్పెక్ట్స్ అంటే మీరు కనుక ఎర్నింగ్స్లో ఉన్నట్టయితే ఫినాన్షియల్ ఆస్పెక్ట్స్ చాలా బాగుంటాయి. అండ్ ప్రొఫెషనల్ లైఫ్లో రికగ్నైజేషన్ చాలా బాగుంటుంది. హైయర్ ఎడ్యుకేషన్ కోసము ఫారెన్ ల్యాండ్స్కి వెళ్ళడానికి పాసిబిలిటీస్ అనేవి ఇంకా స్మూత్ అవుతాయి. అండ్ మంచి యూనివర్సిటీస్లో సీట్ రావడానికి అవకాశం అనేది కనిపిస్తుంది. సో ఖర్చులు కూడా అంతగా ఏమీ ఉండవు అనుకున్న విధంగానే. ఓన్లీ స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ విషయంలో అది కూడా అండర్ గ్రాడ్స్ కానివ్వండి లేదా హయ్యర్ లెర్నింగ్స్కి కానివ్వండి మే నెలలో ఉండే అడ్మిషన్స్ కాస్ట్లీ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. ఒకవేళ మీరు ఫారెన్ ఎడ్యుకేషన్ కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు అయినట్టయితే మీ ప్రయత్నాలని జూన్ నెలలో పెట్టుకోవడం, ట్రావెల్ కానీ ఇవి కానీ అన్నీ జూన్ నెల నుంచి పెట్టుకున్నట్టయితే మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. సో కర్కాటకం వాళ్ళకి ఎస్ పెద్దగా ఇదేమి ఉండదు. అండ్ అనుకున్న విధంగానే ప్లాన్ చేసుకున్న విధంగానే ప్రతిదీ జరుగుతూ ఉంటుంది. అండ్ ఎడ్యుకేషన్ వైజ్ బాగుంటుంది. ఎవరైనా సరే హెల్త్ రిలేటెడ్ కూడా పెద్దగా ఇష్యూస్ అయితే ఏమి ఉండవు. అండ్ ప్రాపర్టీస్ కొనుక్కోవడానికి, అమ్మడానికి చాలా అనుకూలంగా ఉన్న టైం అని చెప్పచ్చు. అలానే పిత్రార్జితము అంటే పేరెంటల్ ప్రాపర్టీస్ పొందడానికి, వాటి ద్వారా లాభం రావడానికి అంటే ఎవరైనా చాలా కాలంగా తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఆస్తులని అమ్ముకుని లిక్విడ్ చేసుకుని వాటి ద్వారా లాభం పొందాలి అనుకుంటే మే నెలలో మీరు అటువంటి దానిని పొందే పాసిబిలిటీస్ అనేవి కనిపిస్తున్నాయి. సో కర్కాటకం వాళ్ళకి ఓవరాల్గా ఎస్ అన్ని రకాలుగానే అనుకూలంగా ఉంది. ఓన్లీ స్టూడెంట్స్కి మటుకు అడ్మిషన్స్లో కొంచెము వేచి చూసే ధోరణిలో కంపల్సరీ జాయిన్ అవ్వాలంటే పెద్దగా చేసేది ఏముండదు.
అండ్ సింహం వాళ్ళకి ఎలా ఉండబోతోంది అని అంటే కాస్త రాహుకేతు ట్రాన్సిట్ కానీ అండ్ అట్లానే అష్టమ శని కానీ ఉన్న కారణంగా హెల్త్ విషయంలో మీరు కొంత జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. సో గోచారంలో ఈ పెద్ద గ్రహాలు మంత్లీ ఏం మారవు, కానీ ఇన్ఫ్లుయెన్స్ అయితే చూపిస్తాయి. కాబట్టి కొంత ఆరోగ్యం విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఇక పిల్లల వలన సక్సెస్ అనేది అంటే వాళ్ళ సక్సెస్ మీకు చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది. అండ్ ఫినాన్షియల్లీ మీ ప్రాస్పారిటీ చాలా బాగుంటుంది. కెరియర్ ప్రకారము సో మంచి ప్రమోషన్స్ రావడానికి అండ్ ఫినాన్షియల్ గెయిన్స్ పొందడానికి అవకాశం ఉంటుంది. కొత్తగా ఉద్యోగంలో చేరాలి అనుకున్న వాళ్ళకి, క్యాంపస్ ఇంటర్వ్యూస్లో అటెండ్ అయ్యే వాళ్ళకి, లేదా జాబ్ చేంజ్ కోసం ప్రయత్నించే వాళ్ళకి, అలానే ఎక్కడో ఉద్యోగం చేస్తూ మన సొంత ప్లేస్లో తెచ్చుకుని రావాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉన్న సిటీలోనే ఉద్యోగం మార్చుకుని రావాలి అనుకున్న వాళ్ళకి త్రూఅవుట్ ద మంత్ అత్యంత అనుకూలము. సో పర్సనల్ లెవెల్లో రికగ్నైజేషన్ చాలా బాగుంటుంది. కంఫర్టబుల్ లైఫ్ స్టైలు, సుఖమైన ప్రయాణాలు అంటే ట్రావెలింగ్ కూడాను మీకు హ్యాపీనెస్ని ఇచ్చేదిగా, హాలిడే ట్రావెలింగ్ కావచ్చు, బంధువులను కలవడం కావచ్చు, శుభకార్యాల్లో పాల్గొనడం కావచ్చు, అన్ని విధాలుగాను కొంత ఆరోగ్యం విషయంలో చిన్న కాస్త మీరు శ్రద్ధ వహించినట్టయితే మొత్తము నెలంతా కూడా అనుకూలత బాగుంది. కాకపోతే జరిగే విషయాలు ఏవైనా కూడాను మీకు అంత ఆనందాన్ని తెచ్చిపెట్టవు. ఎందుకంటే మీకు జరిగే అష్టమ శని కానీ అండ్ కేతు ట్రాన్సిట్ కానీ ఏదో తెలియని ఒక రకమైన అన్రెస్ట్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. అంటే ఎంత మంచి జరిగినా బట్ కొంతవరకు దాన్ని పూర్తి స్థాయిలో లైక్ మీరు సెలబ్రేట్ చేసుకోలేకపోవడం అనేది ఉంటుంది. కానీ ఓవరాల్గా నెల మొత్తము మీకు అన్ని గ్రహాలు కూడాను అనుకూలత అండ్ గుడ్ రిజల్ట్ని ఇవ్వడానికి పాసిబిలిటీస్ అనేవి కనిపిస్తున్నాయి. అండ్ వివాహం విషయాలలో కాస్త ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. పిల్లల పెళ్ళిళ్ళ విషయంలో చాలా బాగుంది, శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంది. బట్ మీరు పెళ్లి కాని వారైతే కనుక పెళ్లి సంబంధాలు కుదుర్చుకునే విషయంలో కొంత జాగ్రత్త వహించక తప్పదు. అండ్ కన్యా వాళ్ళకి ఎలా ఉంది అంటే కన్యా వాళ్ళకి సో అన్ని విధాలుగాను చాలా బాగుంది. ఊహించని మార్పులు, సో ఊహించని విధంగా కొన్ని మార్పులు జీవితంలో జరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ప్రొఫెషనల్ లైఫ్, ఫినాన్షియల్ ఆస్పెక్ట్స్ బాగుంటాయి. అనుకోని ఖర్చులు కొంతవరకు కనిపించే అవకాశం ఉంటుంది. అండ్ సడన్ ట్రావెలింగ్కి పాసిబిలిటీ అనేది ఉంది. బట్ ప్రొఫెషనల్ లైఫ్లో చాలా మంచి రికగ్నైజేషన్, ముఖ్యంగా బిజినెస్ ఫీల్డ్స్లో హాస్పిటాలిటీ, గోల్డ్ అండ్ అట్లానే రియల్ ఎస్టేట్, సో ఇటువంటి లైక్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి చాలా మంచి ఆపర్చునిటీస్ కనిపిస్తున్నాయి. సో కుటుంబాల్లో శుభకార్యాలు జరగడానికి, మంచి జరగడానికి, ఫ్యామిలీ మొత్తము ప్రాస్పారిటీని ఎంజాయ్ చేయడానికి పాసిబిలిటీస్ అనేవి కనిపిస్తున్నాయి. శత్రువులతోటి కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ ముందు మంచిగా ఉంటూనే మీతోటి పోటీ ఫీల్ అవ్వడము అండ్ వాళ్ళ కారణంగా అంటే వాళ్ళు ఏం చేశారు ఓ చికాకు పెడుతూ ఉంటారు. మన పని మనం చేసుకుంటూ ఉంటే మనకి తెలియని శత్రువులు వెనకాలే ఉండి సో మన అభివృద్ధిని చూడలేక ఈర్షపడేవాళ్ళు ఎక్కువ అవుతారు. సో కానీ ఇటువంటి సందర్భంలో కూడాను మీకు దైవబలం కారణంగా, గురుబలం కారణంగా తప్పకుండా మీ గౌరవానికి ఎటువంటి భంగము లేకుండా అద్భుతమైన రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఫారెన్ ల్యాండ్స్లో ఉన్నవాళ్ళు లైక్ మీరు విదేశాలలో ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి మంచి ప్రమోషన్స్ రావడానికి, ఆపర్చునిటీస్ బెటర్గా ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఈవెన్ ఇండియాలో ప్రొఫెషనల్ లైఫ్లో ఉన్న వాళ్ళకు కూడా గుడ్ రిజల్ట్ వచ్చినా కూడాను కొంతవరకు మీ పైనున్న ఉన్నతాధికారుల వల్ల ఇబ్బంది పడే అవకాశాలు కొంత కనిపిస్తున్నాయని అయితే చెప్పచ్చు. బట్ ఈ మొత్తం నెల మీకు మే నెల కొంతవరకును పవర్ అంటే లైక్ అధికార యోగాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ నెల మొత్తం కూడాను మోస్ట్లీ మీ కాన్సన్ట్రేషన్ అంతా పిల్లలు, వాళ్ళ చదువులు, మీ బిజినెస్, ప్రొఫెషనల్ లైఫ్ వీటి మీదే ఎక్కువ ఫోకస్ చేసే పాసిబిలిటీస్ అనేవి కనిపిస్తున్నాయి. అలానే ఇంటికి సంబంధించి మంచి జరగడానికి అంటే ఇంట్లో కొన్ని మార్పులు చేసుకోవడము, ఎవరైనా కొత్త వెహికల్కి అప్గ్రేడ్ అవ్వడం కానీ, ఈ సొంత ఇంటి కోసము అడ్వాన్స్లు ఇవ్వడము అండ్ గృహప్రవేశాలు, ఈ విధంగా శుభకార్యాల జరగడానికి పాసిబిలిటీ అనేది చాలా బాగా కనిపిస్తుంది కన్యవాళ్ళకని చెప్పచ్చు. కన్యవాళ్ళు కొంతవరకు హెల్త్ విషయంలో ముఖ్యంగా మనకి
ఈ సంవత్సరం ఎండలు అద్భుతంగా ఉన్నాయి, అంటే మామూలుగా లేవు, చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ ముఖ్యంగా కన్యా వాళ్ళకి జరుగుతున్న ట్రాన్సిట్స్, కుజుడు ట్రాన్సిట్ కానీ రవి ట్రాన్సిట్ కానీ, సో ఉష్ణ బాధలు అంటే హీట్ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల సఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు తప్పకుండా గుడ్ హైడ్రేషన్లో ఉండడము అండ్ ఎండలకి కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే కొంత హాస్పిటల్ విజిట్ చేయడానికి అండ్ డాక్టర్ సలహా తీసుకోవడానికి అవకాశం అనేది కనిపిస్తుందని చెప్పచ్చు. సో తుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది? సో తుల వాళ్ళకి బిజినెస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఈ నెలంతా మీదే అని చెప్పచ్చు. సో బిజినెస్ రిలేటెడ్ ఉన్నవాళ్ళు ముఖ్యంగాను మనకి మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ రియల్ ఎస్టేట్ దీనికి సంబంధించిన వాళ్ళకి పనులు అత్యంత వేగంగా అవ్వడానికి అవకాశం ఉంది. అండ్ ఏ కైండ్ ఆఫ్ బిజినెస్లో ఉన్నా సరే అన్ఎక్స్పెక్టెడ్ గెయిన్స్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. ముఖ్యంగా ఫారెన్ ట్రేడ్లో ఉన్న వాళ్ళకి అనుకూలత చాలా బాగుంది. సో ఫారెన్ రిలేటెడ్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్లో ఉన్న, లేదు టెక్నాలజీ పరంగా మీరు చేసేవి బిజినెస్లు కానీ వీటిలో లాభాలు అంటే ఊహించని లాభాలు రావడానికి పాసిబిలిటీస్ అనేవి చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయని చెప్పచ్చు. బికాజ్ ఆఫ్ కుజ సంచారము అండ్ రవి సంచారము, మిగిలిన గ్రహాల సంచారాలు కూడాను బిజినెస్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంది. అలానే మ్యారేజ్ కాకుండా అరే నాకు పెళ్ళి కుదరట్లేదు అవ్వట్లేదు అని బాధపడే, సో పెళ్ళి కానీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అమ్మాయిలైనా అబ్బాయిలైనా సరే, సో మంచి సంబంధం కుదరడానికి అవకాశం అనేది ఈ త్రూఅవుట్ మంత్ కనిపిస్తోందని చెప్పచ్చు. అలానే అధికార యోగము, సో టైమ్లీ ప్రమోషన్స్ రావడానికి, ఫినాన్షియల్ గెయిన్స్ పెరగడానికి, అంటే కొన్ని సందర్భాలలో మనం బాగా వస్తుంది అన్నప్పుడు రాకపోవడము జరుగుతుంది. అట్లానే ఈ ఈ ఇయర్ నేను పెద్దగా ఎక్స్పెక్ట్ చేయట్లేదులే అన్ని అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అంటే అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ప్రమోషన్స్కి వాటికి, ఎందుకంటే మనకి ఏప్రిల్ మే నెలలో అప్రైజల్స్ అండ్ ప్రమోషన్స్ ఉండే ఇది కాబట్టి ముఖ్యంగా ఎవరైతే ఎక్స్పెక్టేషన్స్లో లేరో వాళ్ళకి మంచి పొజిషను శాలరీ రెండు వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళకి కూడా మంచి జరగడానికి పాసిబిలిటీ, అంటే ఫినాన్షియల్ గెయిన్స్ పెరగడానికి, సేవింగ్స్ పెరగడానికి, అలానే సో కొంతవరకు నువ్వు లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్, సో ముఖ్యంగా హాలిడే ట్రావెలింగు, పిల్లలు విదేశాలకు వెళ్ళడానికి కానీ, పిల్లలతోటి అండ్ ఫ్యామిలీతో కలిసి హాలిడే స్పెండ్ చేయడానికి, అంటే కొంత ట్రావెలింగ్ కోసము ఖర్చు పెడతారు, షార్ట్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ కోసం ఖర్చు పెట్టే పాసిబిలిటీస్ ఉన్నాయి. అండ్ పిల్లలు వాళ్ళ ఎడ్యుకేషన్ కోసము బయటికి వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు కొంత స్లోగా ఉన్నా బట్ అత్యంత అనుకూలంగా ఉంటాయి. అండ్ గురువులను కలుసుకోవడము అండ్ పిలిగ్రిమేజ్, మంచి టెంపుల్స్ని విజిట్ చేయడానికి పాసిబిలిటీస్ అనేవి బాగున్నాయి. అండ్ రికగ్నైజేషన్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్, కుటుంబ పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ మీకు సెల్ఫ్ రికగ్నైజేషన్ అనేది చాలా బాగా ఉంటుంది. సో త్రూఅవుట్ ద మంత్ మంచి రెస్పెక్టెడ్ పొజిషన్లో ఉండడము, అందరూ మిమ్మల్ని గౌరవించడము, అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తవడము, కుటుంబ సభ్యుల నుంచి సరైన సహకారము, వీటన్నిటితోటి మీరు అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతారు. మొత్తము మ్యాక్సిమం ట్రాన్సిట్స్ ప్లానెట్స్ అన్ని 7, 8, 9 హౌసెస్లోనే ట్రాన్సిట్ అవుతుండడం వల్ల అందుకే నేను మీకు బిజినెస్ పీపుల్కి చాలా బాగుంది అని చెప్పింది. అట్లానే రెగ్యులర్ లైఫ్ స్టైల్లో ఉన్నవాళ్ళు కూడా, అంటే మీరు ఉద్యోగం చేస్తున్నా చేయకపోయినా ఏదైనా కూడాను చాలా కంఫర్టబుల్ లైఫ్ స్టైల్ ఉండే మంత్ కింద చెప్పచ్చు. సో మీరు అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేసుకోగలుగుతారు. అండ్ ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. అలానే ఫ్రెండ్స్ విషయంలో కూడాను, అంటే ఫ్రెండ్స్తో ప్లాన్ చేసుకున్నవి అనుకున్న విధంగా పూర్తవ్వవు. సో కాబట్టి కొంత అన్సర్టనిటీ, ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్తో బిజినెస్ డీలింగ్స్ కానీ లేకపోతే ట్రావెల్ ప్లానింగ్ కానీ చేసుకునేటప్పుడు కొంతవరకు మీరు వేరే ఆప్షన్, అంటే సెకండ్ ఆప్షన్ కింద కూడా కొన్ని పెట్టుకుంటే మంచిది. అట్లానే విదేశాలకు వెళ్ళాలి అనుకునే వాళ్ళకి మంచి ఆపర్చునిటీసు, వీసా రిలేటెడ్ ఇష్యూసు చాలా మంచిగా క్లియర్ అయ్యి ఆపర్చునిటీస్ అనేవి బెటర్గా ఉండే అవకాశం ఉంటుంది. సో ఓవరాల్గా తుల వాళ్ళకి చెప్పాలనంటే మోస్ట్లీ మంచిగానే ఉంది. ఖర్చులు కూడా పెద్దగా కనిపించట్లేదు. ఆదాయము, సేవింగ్స్, రికగ్నైజేషను ఇవన్నీ చాలా బాగున్నాయని చెప్పచ్చు. అండ్ వృశ్చికం వాళ్ళకి ఎలా ఉండబోతోంది? వృశ్చికం వాళ్ళకి ఇట్స్ టైమ్ టు
హ్యావ్ ఏ గుడ్ టైమ్ ఇన్ యువర్ ప్రొఫెషనల్ లైఫ్ అని చెప్పచ్చు. సో జాబ్స్కి ట్రై చేస్తున్న వాళ్ళకి మంచి జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది, ప్రమోషన్కి ట్రై చేస్తున్న వాళ్ళకి ప్రమోషన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే అసలు వృశ్చికం వాళ్ళకి మే నెల అనగానే ఈ మే నెల మీదే అని అనుకోవాలి. ఎందుకంటే మీకు ఉద్యోగ విషయాలలో మంచిని చేసే రవి ఉచ్చలో ఉండే నెల. సో కాబట్టి బాసెస్ నుంచి సపోర్ట్ బాగుంటుంది, అండ్ రికగ్నైజేషన్ బాగుంటుంది, అధికార యోగం ఉంటుంది. కాకపోతే కొంత కాంపిటీషన్ని సివియర్గా ఫేస్ చేయాల్సి వస్తుంది. అండ్ బట్ సివియర్గా ఫేస్ చేసే పాసిబిలిటీ ఉన్న దైవ బలము కారణంగా మీకు అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే వస్తాయి. బట్ చూడండి, కొన్నిసార్లు మనకి కొన్ని సందర్భాలలో మనకి సాయం చేసేవాళ్ళు పైకి కనబడరు. సో ఆ విధంగా ఏంటంటే హిడెన్ హెల్ప్ అనేది మీకు దొరికే అవకాశం ఉంటుంది. అండ్ ఈ కారణం చేత తప్పకుండా జాబ్ లేదు నేను తెచ్చుకోవాలి అనుకున్న వాళ్ళకి ఆ అవకాశాలు చాలా బాగున్నాయి. అండ్ జాబ్ చేంజ్ అయ్యి లైక్ ప్రమోషన్స్ అంటే విత్ ఇన్ ద ఆర్గనైజేషన్ ప్రమోషన్స్ రావడానికి, కొత్త జాబ్స్లో కూడా మంచి ఆర్గనైజేషన్స్తో వర్క్ చేయడానికి పాసిబిలిటీస్ అనేవి చాలా బాగా కనిపిస్తున్నాయని చెప్పచ్చు. అయితే కొంతవరకు ఆత్మాభిమానం ఎక్కువ అవడము, షార్ట్ టెంపర్డ్ ఈ నేచర్ వలన అంటే అన్ని సందర్భాలలోనూ మన కంట్రోల్ మనలో ఉండదు. ఈ నెల మీరు కంట్రోల్ కొంతవరకు తెచ్చుకోవాలి. ఎందుకంటే జరిగే విషయాలు మిమ్మల్ని ఇరిటేట్ చేయడానికి అండ్ కొన్నిసార్లు కమ్యూనికేషన్ ఇష్యూ వలన మీరు చాలా నార్మల్గా చెప్పిన విషయం కూడా పక్క వాళ్ళు కంట్రోల్ చేయడానికి, డామినేట్ చేయడానికి అనిపిస్తుంది. కాబట్టి కొంతవరకును మీ కమ్యూనికేషన్ని కొంతవరకు ఎస్పెషల్లీ ఇన్ ప్రొఫెషనల్ లైఫ్, పర్సనల్ లైఫ్లో మీరు బంధువులతో ఉండే విధానము, మాట్లాడే విధానము, పిల్లలు అండ్ అన్ని రకాలుగాను బాగుంటుంది. ఓన్లీ ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించిన కమ్యూనికేషన్ విషయంలోనే కొంత మీరు ఇబ్బంది పడడానికి అవకాశం అనేది ఉంది అని చెప్పచ్చు. అండ్ అలానే సెల్ఫ్ రికగ్నైజేషన్ బాగుంటుంది. ఫినాన్షియల్ ఆస్పెక్ట్స్లో చాలా సాటిస్ఫాక్టరీ, అంటే ఓహో నాకు ఇంత పర్సెంట్ శాలరీ పెరిగింది, ఈ పొజిషన్ వచ్చింది, సో జాబ్ మారడం వలన ఇప్పుడు నేను ఉన్నదానికన్నా మంత్లీ ఎర్నింగ్స్ పెరిగాయి అనేటువంటి సాటిస్ఫాక్షన్ మీకు తప్పకుండా ఉంటుంది. అలానే భార్యాభర్తల మధ్యలో అనవసరమైన విషయాలలో ఈగో రిలేటెడ్ ఇష్యూస్ అండ్ ఫ్రెండ్స్తో కూడా అక్కర్లేని కాంపిటీషన్ ఫీల్ అవ్వడము, దీనివల్ల కొంతవరకు మీకు చిన్న చిన్న చికాకులు, ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంది. సో విన్నింగ్ ఓవర్ ఎనిమీస్, స్టూడెంట్స్ అయినా జాబ్ యాస్పిరెంట్స్ అయినా ఆల్రెడీ ప్రొఫెషనల్ లైఫ్లో ఉన్న వాళ్ళైనా సరే మీ సమీపంలో అంటే మీరు ఎవరైతే కాంపిటీషన్లో ఉంటారో వాళ్ళ నుంచి గెలవడానికి, సక్సెస్ పొందడానికి పాసిబిలిటీస్ చాలా బాగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ మంత్ అంతాను చాలా ఎనర్జెటిక్గా పనిచేస్తారు, ట్రావెలింగ్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ మోస్ట్లీ ఎక్కువ మీరు ప్రొఫెషనల్ లైఫ్ ఫోకస్డ్గా ఉండే అవకాశం ఉంటుంది. బిజినెస్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి కొత్త ఆపర్చునిటీస్ బాగున్నాయి కొత్త బిజినెస్ మొదలు పెట్టడానికి. అండ్ ముఖ్యంగా గవర్నమెంట్కి సంబంధించిన పర్మిషన్స్ తెచ్చుకోవడానికి కానీ అటువంటి వాటిలో మీకు పాజిటివ్గా ఉండే అవకాశం చాలా బాగుందని చెప్పచ్చు. సో ఓవరాల్గా పెద్ద సేవింగ్స్ పెరిగిపోయేది, ఖర్చులు వచ్చేసేది ఏమీ లేదు. సో కాబట్టి త్రూ అవుట్ ఒక 2-3 మంత్స్ నుంచి ఎటువంటి విధంగా అయితే ఖర్చులు కనిపిస్తున్నాయో అదే విధంగా ఉండే పాసిబిలిటీ అనేది కనిపిస్తోంది. అండ్ హెల్త్ విషయంలో నీడ్ టు బి లిటిల్ కేర్ఫుల్. మీరు కూడా హీట్ రిలేటెడ్ కాస్త ఇన్ఫెక్షన్స్, సన్ స్ట్రోక్స్, ఇటువంటి ఉష్ణ బాధలు అంటారు వీటిని. అందుకే సో సన్ ఎగ్జాల్టేషను అండ్ మార్స్ అక్కడే ట్రాన్సిట్ అవడం, ఇవన్నిటిలో ఏంటంటే విన్నింగ్ ఓవర్ ఎనిమీస్ అండ్ ప్రతి విషయంలో గెలిచే అవకాశం ఉన్న ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త వహించక తప్పదు. అండ్ ధనస్సు వాళ్ళకి ఎలా ఉండబోతోంది అంటే, ధనస్సు వాళ్ళకి బిజినెస్ రిలేటెడ్, కెరియర్కి సంబంధించిన ఆపర్చునిటీసు అండ్ ఫినాన్షియల్ ఆస్పెక్ట్స్, బంధువులు వాళ్ళ సహకారము అండ్ స్పౌస్కి సంబంధించిన లైక్ కోఆపరేషన్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. సో మంచి వ్యూహంతో ముందుకెళ్తారు. అంటే ప్రొఫెషనల్ లైఫ్లో తీసుకునే నిర్ణయాలు, ఇంటి కోసము, పిల్లల కోసము మీరు చేసే డెసిషన్ మేకింగ్ కావచ్చు, ఏర్పాట్లు అంటారా, లేకపోతే వాట్ ఎవర్ ఈ నెలలో మీరు ఫ్యూచరిస్టిక్గా తీసుకునేవన్నీ కూడాను చాలా బాగుంటాయని చెప్పచ్చు. అట్లానే పిల్లలకి చాలా సక్సెస్ అనేది వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ మీ పిల్లలు వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్లో ప్రమోషన్స్కి ట్రై చేసిన, జాబ్ చేంజ్కి ప్రయత్నిస్తున్నా, మీకున్న గోచార రీత్యా వాళ్ళ ద్వారా మీరు హ్యాపీనెస్ని పొందే అవకాశం అనేది కనిపిస్తుంది.
అలానే సంతానం కోసము, ఇంటి కోసము అండ్ కొంత ఖర్చులు అనేవి కనిపిస్తున్నాయి. ప్రొఫెషనల్ లైఫ్లో లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ ఉండడానికి అవకాశము కనిపిస్తోంది. అలానే భార్యాభర్తల మధ్యలో నెల మధ్యలో ఓ 15-20 రోజులు అక్కర్లేని విషయాలలో గొడవలు, చికాకులు అండ్ ముఖ్యంగా బిజినెస్ రిలేటెడ్ పార్ట్నర్స్ మధ్యలో కొంత ట్యాక్సేషన్ విషయంలోనూ అండ్ ఇయర్లీ అకౌంటింగ్ విషయాలలో కొంతవరకును లైక్ అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంటుంది. సో కొత్తగా ఎందుకంటే మనకి ఫినాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయిన ఇది కాబట్టి ముఖ్యంగా బిజినెస్లో లైక్ జాయింట్ వెంచర్స్, పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్నవాళ్ళు అండ్ ప్రైవేట్ ఆర్ పబ్లిక్ లిమిటెడ్ ఈ కైండ్లో హయ్యర్ పొజిషన్స్లో వర్క్ చేసేవాళ్ళు అంటే లైక్ డైరెక్టర్ పొజిషన్స్ వాటిలో ఇక మిగిలిన వాళ్ళతోటి కొంత కాన్ఫ్లిక్ట్స్ రావడానికి, ఒపీనియన్ డిఫరెన్స్ ఉండడానికి అండ్ బిజినెస్ పరమైన లైక్ ఫ్యూచర్కి సంబంధించిన డెసిషన్ మేకింగ్లో కొంత ఇబ్బంది పడే అవకాశం అనేది కనిపిస్తుంది. బట్ గుడ్ కమ్యూనికేషను, ఓపిక వహించడము, సరైన విధమైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా అంటే కాస్త ఓపిక పట్టినట్టయితే ఇగో రిలేటెడ్ క్లాషెస్ రాకుండా ఉంటే చాలు ఆల్మోస్ట్ విషయాలన్నీ. ఎందుకంటే ఎప్పుడు కూడాను మే నెలలో రవి బలం ఉన్న కారణంగా గవర్నమెంట్కి సంబంధించిన అంటే మీకు ఇఫ్ యు ఆర్ ద సన్ ట్రాన్సిటింగ్ ఇన్ ఏ గుడ్ పొజిషన్, సో ముఖ్యంగా 15th మే వరకు గవర్నమెంట్ రిలేటెడ్ పనులన్నీ పర్మిషన్స్ కానీ తొందరగా అయ్యే అవకాశం అనేది ఉంటుందని చెప్పచ్చు. సో కొంత ఖర్చులు అండ్ బిజినెస్ గురించి ఖర్చు పెట్టడము అండ్ ట్రావెలింగ్ గురించి ఖర్చు పెట్టడము అనేవి కొంత కనిపిస్తున్నాయి. బట్ నెగిటివ్ వేలో అంటే విపరీతమైన ఖర్చులు కానీ నష్టాలు కానీ లేవు. సో బిజినెస్లో ఒక బ్రాండ్ని మీరు ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి, పేరు తెచ్చుకోవడానికి, ప్రమోషన్స్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాకపోతే నెల మధ్యలో నుంచి కొంతవరకును మీ హయ్యర్ అఫీషియల్స్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడము, చికాకు పెట్టడము అనేది ఉంటాయి. సో మీ సెల్ఫ్ రెస్పెక్ట్కి ఎటువంటి భంగము లేకపోయినా కొంత ప్రొఫెషనల్ లైఫ్లో ఫ్రిక్షన్ అనేది ఉండే అవకాశం ఉంటుంది. బట్ అల్టిమేట్గా ఎవరైతే మీకు మీ చికాకు పెడుతున్నట్టు అనిపిస్తారో వాళ్ళ సహకారంతో మీ పనులన్నీ పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది. సో ధనుసు వాళ్ళకి ఎస్ ఈ విధంగా బాగానే ఉందని చెప్పచ్చు. అండ్ అట్లానే రియల్ ఎస్టేటు అండ్ హాస్పిటాలిటీ, సో ఇటువంటి బిజినెస్లో ఉన్న వాళ్ళకి, ట్రావెల్ బిజినెస్ వీటిలో ఉన్న వాళ్ళకి మంచి జరగడానికి పాసిబిలిటీ అంటే బిజినెస్ వైజు మీకు సక్సెస్ రావడానికి అవకాశం ఉందని అయితే చెప్పచ్చు. అండ్ ఫారెన్ మనీ చాలా బాగా వస్తుంది. ఫారెన్ మనీ, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్లు వీటి ద్వారా లాభాలు రావడానికి అవకాశం అనేది ఉంది. అండ్ మకరం వాళ్ళకి ఎలా ఉండబోతుంది అంటే ఈ మకరం వాళ్ళు ఇంటి కోసము, పిల్లల కోసము, బంధువుల కోసము, శుభకార్యాల నిమిత్తము, ట్రావెలింగ్ కోసము ఖర్చు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు ఎంత ఖర్చు పెట్టినా కూడాను పూర్తిగా మంచి వాటి కోసమే ఖర్చు పెడతారంటే ఒక మంచి శుభకార్యం జరగడానికి వెళ్ళడానికి కావచ్చు, ట్రావెలింగ్ సో హాలిడే ట్రావెలింగ్ కోసం వెళ్ళడం కానివ్వండి. సో ఈ విధంగా షార్ట్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ ఉండే అవకాశం కనిపిస్తోంది. అలానే ముఖ్యంగా పిల్లలు ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో టాప్ లెవెల్లో సక్సెస్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మీరు మకర లగ్నం కానీ రాశి కానీ అయినట్టయితే మంచి ఇన్స్టిట్యూట్స్లో సీట్ రావడానికి పాసిబిలిటీ ఉంది. ఒకవేళ మీ పిల్లలు కనుక చదువు విషయంలో అంటే ఇట్లాగా 10th కానీ ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ ఇటువంటి విషయాల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నట్టయితే మీకు జరిగే గోచార రీత్యా వాళ్ళు సక్సెస్ని పొందడానికి పాసిబిలిటీస్ అనేవి కనిపిస్తున్నాయి. సో స్టూడెంట్స్కి దిస్ ఇస్ ఏ చాలా మంచి టైం అని చెప్పచ్చు. సో మీది మకర రాశి, మకర లగ్నం అయినట్టయితే ఎడ్యుకేషన్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి అటు అండర్ గ్రాడ్స్ అండ్ పోస్ట్ గ్రాడ్స్ ఇద్దరికీ కూడాను అత్యంత అనుకూలమైన సమయము, మంచి గ్రేడ్స్ రావడానికి పాసిబిలిటీ చాలా బాగుంది. అండ్ అలానే ప్రొఫెషనల్ లైఫ్లో జాబ్ చేంజ్ కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి దిస్ ఈజ్ ద బెస్ట్ టైం. సో మీరు ఈ సంవత్సరం మొత్తంలోనూ ఈ నెలలో అటెండ్ అయ్యే ఇంటర్వ్యూస్ కానీ మీకు వచ్చే ఆపర్చునిటీస్ కానీ బెస్ట్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఖర్చు పెట్టినా కూడాను జస్ట్ మీకోసము, మీ ఎంటర్టైన్మెంట్ కోసమే ఖర్చు పెట్టుకుంటారు కాబట్టి ఇబ్బంది లేదు. సో అండ్ అలానే ఇల్లు కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళకి, వెహికల్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి చాలా మంచి
అంటే ప్రైమ్ లొకాలిటీస్లో మీరు మీ ఇంటిని బుక్ చేసుకునే పాసిబిలిటీ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైము ప్రాపర్టీస్ని అమ్మడం ద్వారా లాభాలు రావడానికి అవకాశం కూడా కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్కి సంబంధించి, భూములకు సంబంధించి అండ్ వీటికి సంబంధించిన అత్యంత అనుకూలత అండ్ గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ హయ్యర్ లెవెల్లో అంటే బెస్ట్ ఇన్స్టిట్యూట్స్కి ఐఐటీస్ కానీ, ఐఎమ్స్ కానీ, లేకపోతే ఫారెన్ ఎడ్యుకేషన్ కోసం కానీ ప్రయత్నిస్తున్న వాళ్ళకి చాలా మంచి సక్సెస్ రావడానికి పాసిబిలిటీ ఉంది. సో ఓవరాల్గా కొంత ఖర్చులు, అది కూడా మనకు నచ్చి పెట్టుకునే ఖర్చులే, మన సంతోషం కోసం, మన ట్రావెలింగ్ కోసం, మన హాలిడేస్ కోసం పెట్టుకునే ఖర్చులే తప్పించి మిగిలిన గ్రహ సంచారం అంతా అత్యంత అనుకూలముగానే ఉంది మకరం వాళ్ళకని చెప్పచ్చు. దెన్ కుంభం వాళ్ళకి ఎలా ఉందంటే, కుంభం వాళ్ళకి మీకు ఈ నెలలో జరిగే గ్రహ సంచారము ఎటువంటి నెగిటివిటీని ఇవ్వట్లేదు అసలు. సో మంచి అంటే స్టూడెంట్స్కి బాగుంది, ప్రొఫెషనల్ లైఫ్లో ఉండే వాళ్ళకి చాలా బాగుంది. అండ్ అలానే మ్యారేజ్ కాని వాళ్ళకి పెళ్లి కుదిరే అవకాశం ఉంది. సంతానం కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి సంతాన యోగము, కన్సీవ్ అయ్యే పాసిబిలిటీస్ ఉన్నాయి. ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ లాంటివి తీసుకోవడానికి బెస్ట్ టైం అని చెప్పచ్చు. అండ్ వీసా రిలేటెడ్ ప్రాసెసింగ్కి చాలా అనుకూలముగా ఉన్న టైం కింద చెప్పచ్చు. సో అట్లానే స్కూల్స్ ప్రస్తుతం చదువుతున్న ఇన్స్టిట్యూట్ నుంచి మారి వేరే స్కూల్లో కానీ కాలేజ్లో కానీ చేరడానికి పాసిబిలిటీస్ చాలా సక్సెస్ఫుల్గా ఉన్నాయి. అండ్ స్కూల్ మారి కాలేజ్కి వెళ్ళేవారు, కాలేజ్ మారి గ్రాడ్స్ అంటే లైక్ గ్రాడ్యుయేట్ లెవెల్కి వెళ్ళేవాళ్ళు, అలానే పోస్ట్ గ్రాడ్యుయేట్ అంటే ఎవరైతే స్కూలింగ్ లేదా ఇవి కాలేజ్ కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నారో ఈ మార్పు అనేది, ఎందుకంటే మనకి జరిగేదంతా మే నెలలోనే ఉంటాయి అడ్మిషన్స్, టాప్ లెవెల్ ఇన్స్టిట్యూట్స్లో రావడానికి పాసిబిలిటీస్ అనేది కనిపిస్తుంది. ఫ్యామిలీ సక్సెస్ అండ్ కుటుంబ సభ్యులకి ఫినాన్షియల్ గెయిన్స్ బాగున్నాయి. సో త్రూ అవుట్ ద మంత్ మీకు ధనలాభము, ఉద్యోగ లాభము అండ్ విద్యాలాభము అన్ని విధాలుగాను సక్సెస్ అనేది కనిపిస్తుంది. ట్రావెలింగ్, షార్ట్ డిస్టెన్స్ ట్రావెలింగ్ ఉండే అవకాశం ఉంటుంది, దగ్గర ప్రయాణాలు ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఓవరాల్గా కుంభం వాళ్ళకి దిస్ ఈజ్ ద మంత్ ఎటువంటి ప్రయోగాలు చేసుకోవాలన్నా, ఎటువంటి ఆపర్చునిటీస్ కోసం ప్రయత్నించాలా, ఎస్పెషల్లీ కొత్తగా బిజినెస్ మొదలు పెట్టాలి అండ్ మనం పెట్టిన బిజినెస్లో ఎక్స్పాన్షన్కి వెళ్ళాలి, పబ్లిసిటీ ఇచ్చుకోవాలి, మంచి పేరు తెచ్చుకోవాలి, గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలన్నా, ఎగ్జామ్స్ రాయాలన్నా అన్నిటికీ కూడాను అత్యంత అనుకూలముగా ఉంది అని చెప్పచ్చు. సో కుంభం వాళ్ళకి పెద్దగా నెగిటివ్ చెప్పేది ఏం లేదు. ఓవరాల్ ప్రాస్పారిటీ, పాజిటివిటీ చాలా బాగున్నాయి. అండ్ మీనం వాళ్ళకి చూసినట్టయితే, మీనం వాళ్ళకి మొత్తము త్రూ అవుట్ ద మంత్ మీ కమ్యూనికేషన్ తోటే నడిచే పాసిబిలిటీ ఉంటుంది. అంటే విద్యార్థులకి గురువుల ద్వారా మంచి సలహాలు రావడము, అంటే మీరు ఒక కాలేజో ఇంకొకటో అనుకుంటారు, బట్ మిమ్మల్ని గైడ్ చేసే గురువులు అండ్ బంధువులు ఎవరైతే ఉంటారో, కొన్నిసార్లు బంధువులు కలిసినప్పుడు వాళ్ళ ద్వారా మంచి ఇన్పుట్స్ వచ్చి మంచి మీరు అనుకున్న దానికన్నా బెటర్ కాలేజ్లో జాయిన్ అయ్యే పాసిబిలిటీ ఉంది. సో ముఖ్యంగా ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యే వాళ్ళకి దిస్ ఈజ్ ద బెస్ట్ టైం అని చెప్పచ్చు. అండ్ రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. ఫినాన్షియల్ గెయిన్స్ చాలా బాగున్నాయి. అండ్ కొంత మీరు ఫిజికల్గా కష్టపడ్డ ప్రతిసారి రిజల్ట్ రావాలని లేదు కదా, బట్ మే నెలలో మీ కమ్యూనికేషన్ ద్వారా, ఫ్యామిలీ సపోర్ట్ ద్వారా, బంధువుల సహకారం ద్వారా, అంటే ఎటు చూసినా కూడాను మీకు మంచి చేయాలి అనుకున్న వాళ్ళు మీతోటి ఉంటారు. కాకపోతే ఈగో ప్రాబ్లమ్స్, నేను కిందసారి చెప్పాను, అప్పుడు ఏమన్నా నువ్వు విన్నావా ఏంటి, ఇటువంటి ఈగో రిలేటెడ్, అది కూడా బంధువుల ద్వారానే. సో కొంతవరకు కుటుంబ సభ్యులు, బంధువుల ద్వారా ఈగో రిలేటెడ్ ఇష్యూస్ రావడానికి, చిన్న చిన్న గొడవలు, చికాకులు వచ్చే పాసిబిలిటీ కనిపిస్తుంది. ముఖ్యంగా శుభకార్యాలలో గొడవలు జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎందుకంటే మనకి మే నెలలో ఫంక్షన్స్ అనేవి, పెళ్ళిళ్ళు బాగానే ఉన్నాయి. సో కాబట్టి మే నెలలో ఈ ఫంక్షన్స్కి బంధువులతోటి అటెండ్ అయ్యేవాళ్ళు తప్పకుండా కొంత జాగ్రత్త తీసుకోవాలి. అండ్ రవికి అంటే సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇవ్వడం ద్వారా అండ్ అలానే మనకి ఆదిత్య హృదయం చదువుకోవడం ద్వారా కొంత నెగిటివ్ రిజల్ట్స్ని తగ్గించుకోవచ్చు. కానీ టైమ్లీ ప్రమోషన్స్ రావడానికి అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్లో మంచి ఇన్స్టిట్యూట్స్లో సీట్ రావడానికి, అసలు ఓవరాల్గా గవర్నమెంట్తో అయ్యే పనులు, పర్మిషన్లు, వీసాలు అండ్ ఫారెన్ ట్రావెల్కి సంబంధించి అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన వాళ్ళు ఫారెన్ రిలేటెడ్ కానీ, ఇండియాలో కానీ, సో పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్లో మీరు కనుక సీట్ కోసం ప్రయత్నిస్తున్నట్టయితే మే నెలలో మీరు రాసే ఎగ్జామ్స్ కానీ, చేసే ప్రయత్నాలు కానీ
చాలా మంచి రిజల్ట్స్ని తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది ఓవరాల్గా మనకి 12 లగ్నాలు, రాసులు అండ్ భావాలు ఏది తీసుకుంటే దాని ప్రకారము అండ్ రిజల్ట్ అనేది 12 రాసుల వాళ్ళకి చెప్పడం జరిగింది. సో ఎప్పుడైతే గ్రహాలన్నీ డైరెక్ట్ పొజిషన్లో ట్రాన్సిట్ అవ్వడము అండ్ ముఖ్యంగా మనకి కుజుడు ట్రాన్సిట్ అయ్యి ఆయన స్వక్షేత్రంలోకి, సో మీనంలో ఉన్న కుజుడు ఎప్పుడైతే మేషంలోకి వచ్చేస్తున్నాడో ఇప్పటి నుంచి కొంతవరకు అభివృద్ధి అనేది అంటే ట్రేడ్ కానీ బిజినెస్ కానీ బెటర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ వార్ రిలేటెడ్ కాన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తగ్గడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో తగ్గుముఖం పట్టినవి ఇంకా ముందుకు ఇట్లా వెళ్తూ ఉంటాయి, కాంప్లెక్సిటీ అనేది తగ్గుతూ ఉంటుంది. కానీ పూర్తి స్థాయిలో మనకి గురు బలం పెరిగే వరకు కొంత అన్సర్టనిటీ ఉంటుంది. కాకపోతే మనకి ఈ ఏప్రిల్ నెలలో, మార్చి నెలలో పీక్లో ఉన్న ఇష్యూస్ అనేవి యాజ్ ఐ టోల్డ్ లైక్ లాస్ట్ నేను వార్ రిలేటెడ్ దీంట్లో చెప్పాను, మనకి ఏప్రిల్ 22 తర్వాత మీకు చాలా మటుకు ఇంటెన్సిటీ తగ్గుతుంది అని. అదే విధంగా తగ్గింది. అండ్ నెక్స్ట్ ఈ నెలంతా కూడాను ఈ మాటలు ఇవి అవి నడుస్తాయి తప్పించి పెద్దగా వార్ కాంబినేషన్స్ అనేవి పెద్దగా ఉండవు. బట్ మొత్తము ఎప్పటి నుంచి సెట్ రైట్ అవుతుంది అంటే మే నెల అయితే మనం దాన్ని ఎక్స్పెక్ట్ చేయలేము. దానికి సంబంధించిన విషయాలు వచ్చే నెల తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మిస్ ఆస్ట్రాలజీ. బై.